ప్రకాష్ గంటెల ఆయన సాక్ష్యం నేను విన్నాను. మనోరంజన్ గారు ఇంటర్వ్యూ చేశారు. ఆయన సాక్ష్యం చాలా గంభీరంగా ఉన్నది. బక్సింగ్ గారి ఫెలోషిప్, సండే స్కూల్ అక్కడికి వెళ్ళటం, సెలబ్రెంట్ సింగర్స్ ఛాలెంజ్ చేయటం, ఎజకియల్ గ్రంథం నుండి ఆ విధంగా దేవుడు అతనితో మాట్లాడటం, కుటుంబం కూడాను చాలా గట్టి కుటుంబం. ఎదురు చెప్పినటువంటి వాళ్ళు ఆయన బీపీసీ చేయాలనుకుంటే లేదు, ఎంపీసీ తీసుకోమంటే ఇక ఆయన ఎంపీసీ తీసుకున్నాడు. వ్యక్తిగతంగా 2 విషయాలు ఆయన జాన్ స్టార్ట్ గారు చెప్పినటువంటి దాన్ని ఎక్సిజిట్ ద వరల్డ్ వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవటమే కాదు, మనం ఎవరికైతే చెబుతున్నామో సువార్త ఆ ప్రపంచాన్ని కూడా మనం అంత క్షుణ్ణంగా నేర్చుకోవాలి అని ఆయన హిందూయిజం గురించి, బుద్ధిజం గురించి, మరి ఇస్లాం గురించి నేర్చుకున్నాడు. హిందూ దేశంలో ఇవి మేజర్ రిలీజియన్స్ కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలని అది చాలా ఛాలెంజింగ్గా ఉన్నదన్నమాట. దాన్ని ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది రవి జకరయ్య ఆ అపాలజెటిక్స్ నేర్చుకున్నాడు. ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆయన ఒక ప్రశ్న వేశాడు, ఏమండి ప్రకాష్ గారిని అడిగితే మీరు క్రైస్తవులకు ఇచ్చేటువంటి సలహా వాళ్ళలో కొరత ఏంటి అని మీరు అనుకుంటున్నారు అని అంటే ఆయన ఒక షాకింగ్గా ఆర్డినరీ విషయాన్ని అండర్లైన్ చేసి చెప్పాడు. ఏంటంటే పరిచర్య చేసేటువంటి వాళ్ళకి వాక్యం అంతగా రాదు, వాక్యం తెలుసుకోవాలి అని చాలా సింపుల్గా చెప్పాడు అన్నమాట. ఒక విధంగా అది మనం చేస్తున్నాం. వాక్యం అంటే చదవటమే కాదు, వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకుండా ఏ విధంగా సరిగా అర్థం చేసుకోవాలనేటువంటి రీతిగా ఈ బిబ్లికల్ పరివర్తన ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఆయన చనిపోయినప్పుడు 55 years. ఆయన 33 సంవత్సరాలు ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడ్డాడు. పౌలులాగా నా శరీరంలో ఇది ముళ్ళులాగా ఉన్నది అని అన్నాడు అన్నమాట. గర్వం గురించి చెప్పాడండి, చాలా గంభీరంగా చెప్పాడు. నేను గర్వం ఎందుకు పడను అంటే నాకు లేనిది దేవుడిచ్చాడు, ఇంకా నేను గర్వపడటం ఏంటి? గర్వం నాశనానికి ముందడుగే వేస్తుంది. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అనే దాన్ని చెప్పాడు అన్నమాట. ఇంకా ఏం చెప్పాడంటే గర్వం గురించి రోమా 8:31 చెప్పినటువంటి రీతిగా ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ అస్. గర్వపడినటువంటి వాడికి దేవుడే ఎదురవుతాడు. ఇఫ్ గాడ్ బి అగైన్స్ట్ అస్ హూ కెన్ బి ఫర్ అస్, దాన్ని తిరగదీసి చెప్పాడు అన్నమాట. కాబట్టి అలాంటి వ్యక్తికి అంతా వినయంగా ప్రజలను ప్రేమించి సువార్తను చెప్పేటువంటి వ్యక్తి, అలాంటి ఆయనకి 33 సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడటం, చివరికి మరణించడం ఏంటి? మరి సిస్టర్ షీబా ఆయన మిస్సెస్, వాళ్ళకి పిల్లలు లేరు, లేట్ మ్యారేజ్. మరి ఆవిడ గురించి ప్రార్థన చేద్దాం. ఎవరికైతే ప్రకాష్ గారు సువార్త చెప్పారో వాళ్ళ హృదయాల్లో ఆ సువార్త అనేటువంటి బీజం అది ఎదిగి వాళ్ళు బలమైనటువంటి బిలీవర్స్ కావాలి అని మనం ప్రార్థన చేద్దాం.